మన హైదరాబాద్ లో కొత్త స్పాట్ అయితే వచ్చేసింది. ఇదే మల్లారెడ్డి ఎయిర్ సిటీ. మల్లారెడ్డి ఫ్లైట్ ఫర్ ది ఫస్ట్ టైం మన హైదరాబాద్ లో ఒక మంచి లగ్జరీ ఎక్స్పీరియన్స్ ని మనం ఈ ఫ్లైట్ రెస్టారెంట్ లో చేయొచ్చు. మనం ఫ్లైట్ జర్నీ చేస్తున్నప్పుడు ఎలా అయితే బోర్డింగ్ పాస్ తీసుకొని వెళ్ళిపోతామో ఫ్లైట్ లోపలికి, సేమ్ అలానే బోర్డింగ్ పాస్ తీసుకొని మనం అయితే ఆ ఫ్లైట్ లోకి వెళ్ళిపోయి తినేయాలి. ఫ్లై హైదరాబాద్ మల్లారెడ్డి ఎయిర్ సిటీ, మల్లారెడ్డి ఎయిర్ సిటీ, మల్లారెడ్డి ఫ్లైట్ ఫ్లై హైదరాబాద్. మరి హైదరాబాద్లో కొత్తగా వచ్చిన ఈ స్పాట్ గురించి ఈ వీడియోలో చాలా క్లియర్గా తెలుసుకుందాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉదయ్ రాయ్స్. ప్రజెంట్ మనము మల్లారెడ్డి గారి ఎయిర్ సిటీలో ఉన్న ఏరోప్లేన్ రెస్టారెంట్ దగ్గరికి ఉన్నాము. ఇక్కడ మీరు ఏరోప్లేన్ లో చాలా లగ్జరీగా ఫుడ్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇది కొత్తగా వచ్చింది, నాకు కూడా చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది. లోపలికి వెళ్ళిపోయి నేను చూడాలి, నాతో పాటు మీకు కూడా చూపించాలని చెప్పేసి ఇక్కడ మీరు ఫ్లైట్ లో ఫుడ్ తినొచ్చు. దాని తర్వాత సన్సెట్ అంటే ఈవినింగ్ సన్సెట్ టైంలో కాఫీ తాకుంటూ మంచిగా ఒక స్టోరీస్ లాగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మీరు చిన్నపిల్లల్ని తీసుకొస్తే మీతో పాటు ఫ్యామిలీలో వాళ్ళు నెక్స్ట్ లెవెల్లో ఎంజాయ్ చేస్తారు. దాంతోపాటు గో కార్టింగ్ కూడా ఉంది, ఇంకా ప్లే జోన్తో పాటు అన్ని కూడా మీరు ఎక్కడైతే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇంకా లేట్ చేయకుండా ఈ మల్లారెడ్డి ఎయిర్ సిటీలో ఆ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ని మనం ఒకసారి చేసేద్దాము. లేట్ చేయకుండా లోపలికి వెళ్ళిపోదాం, పదండి. ఈ ప్లేస్కి మీరు ఔటర్ రింగ్ రోడ్ నుంచి రావాలంటే ఔటర్ రింగ్ రోడ్ ఎక్కేసి ఎగ్జిట్ 7 షామీర్పేట దగ్గర దిగి అక్కడి నుంచి ఒక 4 కిలోమీటర్లు వస్తే ఈ మల్లారెడ్డి ఎయిర్ సిటీ వస్తుంది. ఎగ్జాక్ట్ గా అలియాబాద్ క్రాస్ రోడ్ దగ్గర ఈ మల్లారెడ్డి ఎయిర్ సిటీ క్లియర్ గా కనిపిస్తుంది. మీరు గో కార్టింగ్ చేయొచ్చు, హార్స్ రైడింగ్ చేయొచ్చు, ఫ్లైట్ రెస్టారెంట్ ఉంటుంది, లేక్ వ్యూ రెస్టారెంట్ ఉంటుంది, చిల్డ్రన్స్ ప్లే ఏరియా కూడా ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా మీరు దీంట్లో ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఫస్ట్ క్లాస్ ఎక్స్పీరియన్స్ చెప్పేసి అయితే రాసైతే ఉంది ఇక్కడ. అండ్ ఇది మనకి ఎంట్రీ అనమాట. ఇక్కడ నుంచి లోపలికి అయితే వెళ్ళిపోవాలి. ఒకసారి లోపలికి వెళ్ళిపోయి ఎలా ఉంటుందో మొత్తం మనమైతే ఎక్స్పీరియన్స్ అయితే చేసేద్దాము. అండ్ మీరు పైన చూసుకుంటే మల్లారెడ్డి ఎయిర్ సీట్ అని చెప్పి అయితే రాసేస్తుంది అనమాట. సో ఇలా స్ట్రైట్ ఎంట్రీ మనకు కనిపిస్తుంది. నిన్ననే ఓపెన్ అయింది కాబట్టి మొత్తం బంతి పూలు అన్నీ కూడా అయితే పెట్టారు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇలా మీకు ఉండబోతుంది అనమాట. గో కార్టింగ్, హార్స్ రైడింగ్, లేక్ వ్యూ రెస్టారెంట్ అండ్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా. సో నాకు చాలా ఎక్సైట్మెంట్గా ఉంది లోపల ఎలా ఉంటుందనేది. సో మీకు కూడా చూపిస్తాను, పదండి. పక్కనే లేక్ కూడా ఉంది. వీలైతే మంచి డ్రోన్ షాట్స్ పెట్టి కూడా నేను మీకు చూపిస్తాను ఈ రెస్టారెంట్ గురించి. సో మీరు ఆల్మోస్ట్ వచ్చేసాం మన రెస్టారెంట్ దగ్గరికి. సో అక్కడ మనకి దూరంలో చూసుకుంటే ఫ్లైట్ కనిపిస్తుంది చూడండి, బ్లూ కలర్ అండ్ వైట్ కలర్లో. సో అదే మనకు ఫ్లైట్. అక్కడికి వెళ్ళిపోయి మనం అయితే ఎక్స్పీరియన్స్ అయితే చేసేద్దాం. ఈ ప్లేస్ అంతా మీరు టాప్ యాంగిల్లో చూసుకుంటే అక్కడ మనకు ఒక ఫ్లైట్ కనిపిస్తుంది కదా, అదే ఫ్లైట్ రెస్టారెంట్. దాని పక్కన ఒక రోడ్ లా కనిపిస్తుంది కదా, అది గో కార్టింగ్. ఈ ఫ్లైట్ ముందు కొంచెం వైట్ గా కనిపిస్తుంది కదా, అది లేక్ వ్యూ రెస్టారెంట్. ఫ్లైట్ పక్కన ఒక గ్రౌండ్ లా కనిపిస్తుంది, అది హార్స్ రైడింగ్ ఇంకా వాలీబాల్ కోర్ట్ అనమాట. సో ఇవన్నీ మనము ఒక్కొక్కటి చూసుకుంటూ అన్ని ఎక్స్పీరియన్స్ చేద్దాము. ఎలా ఉండబోతుందో కూడా నేను క్లియర్ గా చూపిస్తాను. ప్రజెంట్ మనము మల్లారెడ్డి గారి ఎయిర్ సిటీలో ఉన్న ఏరోప్లేన్ రెస్టారెంట్ దగ్గరికి ఉన్నాము. మన వెనకాల టెర్మినల్ కనిపిస్తుంది. ఆ టెర్మినల్ లోపలికి వెళ్ళిపోతే మనకి బోర్డింగ్ పాస్ లాంటిది ఒకటి ఇస్తారు. ఆ బోర్డింగ్ పాస్ తీసుకొని లోపలికి వెళ్ళిపోయి మనం తినాలి. సేమ్ యాజ్ మనం ఫ్లైట్ జర్నీ చేస్తున్నప్పుడు ఎలా అయితే బోర్డింగ్ పాస్ తీసుకొని వెళ్ళిపోతామో ఫ్లైట్ లోపలికి, సేమ్ అలానే బోర్డింగ్ పాస్ తీసుకొని మనం అయితే ఆ ఫ్లైట్లోకి వెళ్ళిపోయి తినేయాలి. సో ప్రజెంట్ మనము ఈ టెర్మినల్ లోపలికి వెళ్ళిపోయి ఆ బోర్డింగ్ ప్రాసెస్ ఏదో బోర్డింగ్ పాస్ గురించి ప్రాసెస్ ఎలా ఉంటుందో అదంతా చూసి బోర్డింగ్ పాస్ తీసుకొని ఒక చిన్న వెహికల్ ఒకటి ఉంటుంది, అది ఎక్కేసి మనము ఆ ఫ్లైట్లోకి అయితే వెళ్ళిపోదాము. సో లేట్ చేయకుండా నాతో పాటు వచ్చేయండి, వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మనము ఈ టెర్మినల్ దగ్గర ఉన్నాము. లోపలికి వెళ్ళిపోయి ఆ బోర్డింగ్ పాస్ ప్రాసెస్ ఎలా ఉంటుందో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో హలో అండి, మనోజ్ గారు. సో ఈ మనోజ్ గారు దీని గురించి మొత్తం మనకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఒక్కసారి చూద్దామండి. సో ఇక్కడ ఒకైతే కౌంటర్ అయితే ఉంది బోర్డింగ్ పాస్కి. సో ఈ బోర్డింగ్ పాస్ తీసుకోవాలంటే ఎవరైనా కస్టమర్స్ పర్ పర్సన్ 300 రూపీస్ పే చేయాలి. ఆ 300 రూపీస్ కూడా మీకు రెస్టారెంట్లో తింటారు కదా, ఆ బేవరేజెస్ కానీ ఏదైనా ఫుడ్ తింటారో దాంట్లో మైనస్ అయిపోతాయి. సో పర్ పర్సన్ 300 రూపీస్ పెట్టి ఇక్కడ బోర్డింగ్ పాస్ తీసుకోవాలి. ఆ బోర్డింగ్ పాస్ మీద మన నేమ్ అయితే రాస్తారు.
మీ పేరు చెప్పండి. ఉదయ్ పాస్ ఇలా మనకి ఇక్కడ టైప్ చేస్తారు దీంట్లో సిస్టంలో. సో ఇలా టైప్ చేస్తున్నప్పుడు నేమ్ జనరేట్ అవుతుంది. కాంటాక్ట్ నెంబర్, నేమ్ ఉదయ్. ప్రింట్అవుట్ వస్తుంది. ఇలా మన నేమ్, మనతో పాటు ఎంతమంది పర్సన్స్ ఉన్నారో అవన్నీ కూడా ప్రింట్అవుట్ లాగా మనకి బోర్డింగ్ పాస్ ఇస్తారు. సీట్ నెంబర్ కూడా ఉంటుంది. మనకి ఇలా ఈ బోర్డింగ్ పాస్ అయితే ఇస్తారు. ఈ బోర్డింగ్ పాస్ లో చూసుకుంటే మల్లారెడ్డి ఎయిర్ సిటీ ఉంది, ఫ్లై హైదరాబాద్ అని చెప్పేసి రాసేది ఉంది. సో ఇక్కడ మనకి బోర్డింగ్ పాస్, డేట్, టైమ్, మన సీట్ నెంబర్స్ అండ్ నేమ్ కూడా ఇవన్నీ కూడా ఉంటాయి. సో వీటిని పట్టుకొని మనమైతే లోపలికైతే వెళ్ళిపోవాలి. సో ఇక్కడ మనం బోర్డింగ్ పాస్ ఇవ్వాలి 3 persons. సో ఈ బోర్డింగ్ పాస్ మనం చూపించిన తర్వాత మనకి ఇక్కడ ఒక వెహికల్ ఉంటుంది. ఈ వెహికల్ ఎలక్ట్రిక్ వెహికల్. ఎవరైనా ఓల్డ్ ఏజ్ పీపుల్ కానీ చిన్నపిల్లలు కానీ ఉన్నప్పుడు వాళ్ళకి స్పెషల్గా బాగా యూజ్ అవుతుంది. అండ్ వీళ్ళ థాట్ను మాత్రం మనం అయితే మెచ్చుకోవాలి. సో ఓల్డ్ ఏజ్ పీపుల్ని వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ఈ వెహికల్ని అయితే పెట్టారు కాబట్టి సో మనమైతే ఈ వెహికల్లో కూర్చొని మనం ఆ ఫ్లైట్ రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోయాం. ఇప్పుడే మేము ఈ వెహికల్ వచ్చి ఈ ఫ్లైట్ ముందైతే నిలబడ్డాము. ఒక్కసారి ఈ ఫ్లైట్ రెస్టారెంట్ అసలు ఎందుకు స్టార్ట్ చేశారో, అసలు ఈ థాట్ ఎలా వచ్చింది, లోపల ఏమేమి ఉంటాయి ఫెసిలిటీస్ అనేది ఒక్కసారి మనం ఈ మనోజ్ గారిని అడిగి తెలుసుకుందాం. హలో సార్. సో నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కొత్త ఎక్స్పీరియన్స్ని హైదరాబాద్ పీపుల్ అండ్ చుట్టుపక్కల మన తెలంగాణ రాష్ట్రం కానీ ఆంధ్రప్రదేశ్ కానీ హైదరాబాద్ కొత్తగా వచ్చే వాళ్ళకి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ని పెట్టారు. అసలు ఇది పెట్టాలని మీకు థాట్ ఎలా వచ్చింది? యాక్చువల్గా ఇది మల్లారెడ్డి వాళ్ళ అబ్బాయి మహేందర్ గారు ఉన్నారు. అతను శ్రీధర్ గారు ఓనర్స్, అశోక్ వీళ్ళంతా ఓనర్స్. వాళ్ళు జస్ట్ సిటీలో ఒక హోటల్ మంచి రెస్టారెంట్ పెడదామని ప్లాన్ చేశారు. వాళ్ళు చిన్న థాట్ వచ్చింది ఫ్లైట్ రెస్టారెంట్ పెట్టాలని. ఇది తీసుకొచ్చి 2.5 years అవుతుంది. ఈ రోజు ఈ డ్రీమ్ అనేది ఈ నిన్ననే 14th మీకు తెలుసు స్టార్ట్ ఓపెన్ చేసాము. చాలా మంది చాలా వ్యూస్ వస్తున్నాయి. చాలా ఇదొక హైదరాబాద్ ఇట్లాంటివి లేదు ఎక్కడ. ఈ వ్యూ చూస్తే లేక్, హార్స్ రైడింగ్ అన్ని ఉన్నాయండి. ప్లేయింగ్ జోన్, ఇన్సైడ్ ప్లేయింగ్ జోన్ ఒకటే ప్లేస్ లో అవన్నీ ఉన్నాయి. పైన కూడా బాగుంటది వ్యూ పాయింట్ అది పైన. ఓకే. సో అవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. సార్ నాకు డౌట్, ఈ ప్లేన్ ఒరిజినల్ ఒరిజినల్ ఎయిర్ ఇండియా ఫ్లైట్. ఒరిజినల్ ఎయిర్ ఇండియా. ఓకే. నార్మల్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? కేరళ నుంచి. ట్రాన్స్పోర్ట్ అంతా మీరు యూట్యూబ్ లో కొట్టేస్తే వస్తుంది, వచ్చేసింది. ఓకే. సో వీళ్ళు ఏం చేశారంటే ఒరిజినల్ ఫ్లైట్ ని కేరళ నుంచి తీసుకొచ్చారు. అసలు నిజంగా మీరు ఫ్లైట్ ఎక్కితే ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. నార్మల్ గా ఫ్లైట్ మనం ఎప్పుడు ఎక్కుతామో వేరే స్టేట్స్ కానీ కంట్రీస్ కానీ ట్రావెల్ చేసి ఎక్కుతాము. కాకపోతే ఇక్కడ ఫుడ్ తినడం కోసం ఎక్స్పీరియన్స్ ని మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు వచ్చి కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. లైఫ్ లో ఇలాంటి ఎక్స్పీరియన్స్ తప్పకుండా చేయాలి. అండ్ ఈ అడ్రస్ ఎగ్జాక్ట్ ఎక్కడ వస్తుంది సార్? ఇది మీ రెస్టారెంట్ ఎగ్జాక్ట్లీ చామరిపేట్ లేక్, అలియాబాద్ ఎక్స్ రోడ్. ఓకే. బ్యాక్ సైడ్ పిస్తా హౌస్. సో ఇది మీ ఎగ్జాక్ట్ గా మీరు ఔటర్ రింగ్ రోడ్ నుంచి వచ్చారనుకోండి, హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి 5 kilometers ఎగ్జిట్ 7 దగ్గర దిగి 5 kilometers వస్తే మీకు ఇంత ముందు పిస్తా హౌస్ ఇక్కడ ముందు ఉంటుంది. ఆ రోడ్ పక్కనే మీకు మల్లారెడ్డి ఎయిర్ సిటీ అని కనిపిస్తుంది. మీరు గూగుల్ మ్యాప్ లో మల్లారెడ్డి ఎయిర్ సిటీ అని కొట్టినా కూడా మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ ఇక్కడికే చూపిస్తుంది. అండ్ ఒక్కసారి సార్ లోపలికి వెళ్ళిపోయి చూద్దామా? నాకు చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది. సో లోపలికి వెళ్ళిపోయి చూద్దాము. అండ్ మనము ఫ్లైట్ ఎక్కేటప్పుడు మనం ఇది ఎక్కుతాం కదా, సేమ్ అలాంటి స్టెప్స్ లాగా ఇక్కడైతే పెట్టారు. సో ఇలా ఎక్కుతూ మనం లోపలికి అయితే వెళ్ళిపోదాము. లోపల సీటింగ్ ఎలా ఉంటుంది, ఆ అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయో మొత్తం ఈ వీడియోలో మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడ చూసుకుంటే ఫ్లైట్ చూడండి, సేమ్ ఒరిజినల్ ఫ్లైట్ అని చెప్పారు కదా వీళ్ళు. ట్రాన్స్పోర్ట్ వీడియోస్ కూడా ఉంటాయని చెప్పారు వీళ్ళు యూట్యూబ్ లో. సేమ్ ఎగ్జాక్ట్ గా ఇలానే ఉంది. వన్స్ ఫుడ్ తిన్న తర్వాత నేను మీకు ఈ ఫ్లైట్ ఎంటైర్ టూర్ వీడియో చూపిస్తాను బయట నుండి. సో ఇప్పుడే మనము ఈ ఫ్లైట్లోకి ఎంటర్ అయిపోయాము. ఎంటర్ అవ్వగానే మనకి ఫ్లైట్లో ఎలా ఉంటారో ఎయిర్ హోస్టెస్ ఎలానే ఉన్నారు. ఒకసారి మన బోర్డింగ్ పాస్ని చెక్ చేస్తున్నారు. సో ఇక్కడ నుంచి నేను కొంచెం చిన్నగా మాట్లాడడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే లోపల కస్టమర్స్ ఆల్రెడీ ఫుడ్ తింటున్నారు. సో 3 members. సో కంప్లీట్గా చూసుకుంటే ఇప్పుడు మనం ఫ్లైట్ రెస్టారెంట్లో ఉన్నాము. చాలామంది వచ్చారు ఎక్స్పీరియన్స్ చేయడానికి. సో ఇది మన సీటింగ్. ఒకసారి ఇక్కడ కూర్చొని ఫుడ్ ఒకసారి ఆర్డర్ చేద్దాము. ఆ ఫుడ్ కూడా ఎలా వస్తుంది ఏంటి కూడా మొత్తం మీకు చూపిస్తాను.
సో ఇక్కడ చూసుకుంటే మనకి మెనూ ఇలా ఉంది. సో డిషెస్ అన్నీ కొన్ని డైలీ చేంజ్ చేస్తారంట. సో ఈరోజు వచ్చినప్పుడైతే మెనూ ఇలా ఉంది మనకైతే. ఆ మెను చూసి కొన్ని అయితే ఆర్డర్ చేశాను. అందులో ఫస్ట్ చిల్లీ చికెన్ ఆర్డర్ చేస్తే ఎయిర్ హోస్టెస్ తీసుకొచ్చి సర్వ్ అయితే చేస్తున్నారు. అలా చాలా మంది ఎయిర్ హోస్టెస్ ఉన్నారు. సో ఇలా ఫస్ట్ చిల్లీ చికెన్ సర్వ్ చేసిన తర్వాత మెయిన్ కోర్స్ కూడా మనకి తీసుకొచ్చి తర్వాతకి సర్వ్ చేస్తారు. ఆ వచ్చిన స్టార్టర్స్ తినేసిన తర్వాత మెయిన్ కోర్స్లో చికెన్లో స్పెషల్ ఇంకా మటన్లో స్పెషల్ అయితే ఆర్డర్ అయితే చేసాము. చూడ్డానికి చాలా డెలిషియస్గా ఉంది, తినాలనిపిస్తుంది, ఆకలి అవుతుంది. ఇప్పుడే మన ఫుడ్ అయితే వచ్చింది. మనం ఏం చెప్పామంటే ఒక స్టార్టర్ చెప్పాము చిల్లీ చికెన్, దాంతోపాటు ఒక చికెన్ది పులావ్ చెప్పాము, మటన్ కూడా ఒకటి చెప్పాము. సో ఫస్ట్ మటన్ అయితే వచ్చింది. సో ఒకసారి తిని నా రివ్యూ ఏందో చెప్తాను. టేస్ట్ అయితే బాగుంది, నచ్చుతుంది మీకైతే. నా వరకు చెప్తున్నాను, నాకైతే టేస్ట్ బాగా నచ్చింది. ఒకసారి మీరు కూడా వచ్చి మీ టేస్ట్ కూడా చేయండి, మీరు కూడా టేస్ట్ చేస్తే మీకు కూడా అర్థమైపోతుంది. నాకైతే బాగా నచ్చింది. దీని తర్వాత మనం చికెన్ కూడా తినేద్దాం. ఇప్పుడు మనం ఈ ఫ్లైట్ రెస్టారెంట్లో మనోజ్ గారితో కలిసి చికెన్ తినబోతున్నాము. చికెన్ పులావ్ అనుకుంటా, ఇది చికెన్ పులావ్ తింటున్నాము. ఇందాక మటన్ తిన్నాము. ఈ రెస్టారెంట్లో సార్ అడుగుదాం. నాకు నచ్చింది, చాలా బాగుంది. మీరు ఈ రెస్టారెంట్ వాళ్ళ నుంచి కాకుండా యాజ్ ఏ కస్టమర్గా ఎలా అని చెప్పండి. కస్టమర్ వేరే బాగుందా? నేను ఫస్ట్ తిన్నాకనే అన్ని పంపిస్తాను. సో ఈ చెఫ్ మన ఇక్కడ లోకల్ వల్ల ఎక్కడి నుంచి వచ్చారండి? ఫస్ట్ దుబాయ్లో చేశారు. ఓకే, కానీ మనం హైర్ చేసుకున్నాం. ఓకే. నాకు ఇంకా డౌట్ ఏంటంటే ఇప్పుడు ఎయిర్ హోస్టెస్ వచ్చి సర్వ్ చేస్తున్నారు కదా మనకి, వీళ్ళందరూ ఎక్కడి నుంచి? లోకల్ లోకల్ కాదు, డార్జిలింగ్. సో చూసారు కదా, ఇందాక నేను మీకు చూపించాను ఎయిర్ హోస్టెస్ సర్వ్ చేస్తున్నారు. చాలా హాస్పిటాలిటీ మాత్రం చాలా బాగుంది, చాలా పేషెన్స్ తోటి వర్క్ చేస్తున్నారు. సో మీరు వస్తే ఇలాంటి ఎక్స్పీరియన్స్ అసలు ఇప్పటిదాకా ఎవరు కూడా చేయలేదు. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఇది, ఒక లగ్జరీ ఎక్స్పీరియన్స్, అది కూడా తక్కువ బడ్జెట్లోనే. అర్థమవుతుందా? మీరు ఎక్కడికి వెళ్ళినా, మీరు ఇంటర్నేషనల్ వేరే అబ్రాడ్కి వెళ్ళినా కూడా చాలా హై కాస్ట్ అయిపోతుంది. ఇది మనకు లోకల్లో మనకు జర్నీకి దగ్గరలో కూడా మనం పెట్టుకునే బడ్జెట్లోనే చాలా బాగా అవుతుంది. ఇక్కడ చూస్తే స్పెషల్గా మీరు ఈ ఫుడ్ కూడా మనకి అరిటాకులో వచ్చింది చూడండి. సో అరిటాకులో చాలా వేడిగా చేసిస్తున్నారు. సార్ నాకు డౌట్, కిచెన్ ఎక్కడ ఉంది? ఈ ఏరోప్లేన్లో ఉంది కిచెన్? ఫ్రంట్ సైడ్ కాక్పిట్లో. ఓకే, సో కింద. సో ఈ ఫుడ్ తిన్న తర్వాత మనకి కిచెన్ కూడా వెళ్దాము, అది కూడా మీకు చూపిస్తాను. ప్రశాంతంగా ఫుడ్ అయితే తినేసాను. దాని తర్వాత వేడిగా ఒక బౌల్ అయితే తీసుకొచ్చారు, ఫింగర్ బౌల్లో. అలా చేతులు కడుక్కున్న తర్వాత యాక్చువల్గా మీకు చెప్పడం మర్చిపోయాను, ఈ ఫ్లైట్ రెస్టారెంట్ కెపాసిటీ 90 అని చెప్పారు, 90 పీపుల్కి. సో మీరు వస్తే వెయిటింగ్ టైం ఉన్నా కూడా సరే తొందరగా అయిపోయి మీరు ఫుడ్ అయితే తినొచ్చు. వీకెండ్స్లో మేబీ ఎక్కువ ఉండొచ్చు. ఈ ఫ్లైట్ రెస్టారెంట్లో ఈ సర్ది వాళ్ళ బర్త్డే అంట. స్పెషల్గా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఒక మంచి మెమొరబుల్ సర్ప్రైజ్ ఇవ్వడానికి ఈ మల్లారెడ్డి ఎయిర్ సిటీలో ఉన్న ఒక ఫ్లైట్ రెస్టారెంట్కి తీసుకొచ్చారు. సార్ హ్యాపీ బర్త్డే. సో సర్ది వాళ్ళ హ్యాపీ బర్త్డే, వీళ్ళ ఫ్యామిలీ అందరూ దీంట్లోకి వచ్చారనమాట. సో హ్యాపీ బర్త్డే డాడీ. ఇట్స్ మై డాడీ బర్త్డే. ఇట్స్ మై డాడ్స్ బర్త్డే. వి ఆర్ సెలబ్రేటింగ్ హియర్ ఇన్ ఫ్లై హైదరాబాద్. సో ఇలాంటి సర్ప్రైజెస్ మెమొరబుల్ ఇవ్వడానికి కూడా చాలామంది ఇక్కడికి వస్తున్నారు. సో ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. సో ఫ్యామిలీ అందరూ ఒక దగ్గర ఒక ప్లేస్లో ఒక కొత్త ఎక్స్పీరియన్స్, ఒక 10 మందికి చెప్పుకోవడానికి కాకపోయినా కూడా ప్రశాంతంగా మనం కూర్చున్నప్పుడు ఇవన్నీ గుర్తుకొస్తాయి అనమాట. ఫ్యామిలీ అందరిని ఒక దగ్గర చూస్తే చాలా బాగుంటుంది కదా. అండ్ మీరు కూడా ఈ హైదరాబాద్లో చాలామంది ఎవరెవరు అంటే వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి చదువు కోసము, జాబ్ కోసం వస్తూ ఉంటారు కదా. తప్పకుండా ఒక్కసారి మీ ఫ్యామిలీని కూడా తీసుకొచ్చి ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ని చేయండి. అన్న వాళ్ళకి ఫుడ్ వచ్చేసింది. అన్న ఫుడ్ టేస్ట్ ట్రై చేశారా? చేసామన్నా. ఎట్లుంది? చాలా బాగుంది. మటన్ అయితే చాలా జ్యూసీ అండ్ టెండర్గా ఉంది. ఓకే. బిర్యానీలో కూడా ఫ్లేవర్స్ అన్ని కరెక్ట్ గా సరిపోయినాయి. ఫుడ్ టేస్ట్ అయితే బాగుంది. టేస్ట్ ఉంది, వర్త్. సో ఫుడ్ టేస్ట్ బాగుందని చెప్పారు. ఈ థీమ్ ఎలా ఉంది? ఫ్లైట్ థీమ్, అంబియన్స్ చాలా బాగుంది, థీమ్ చాలా బాగుంది. ఆ ఫీల్ వచ్చింది మనకి నిజంగానే ఫ్లైట్ లో ట్రావెల్ చేస్తూ లంచ్ చేస్తున్నట్టు. సో ఇప్పుడు మీరు ఎక్స్పీరియన్స్ చేశారు కదా, ఈ వీడియో చూస్తున్న ఆడియన్స్ కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? డెఫినెట్లీ పక్కా ట్రై. దాని ఏమంటారు, ఇట్స్ వర్త్ అండ్ ట్రై, యూ కెన్ ట్రై. సో ఈ రెస్టారెంట్ కి ఈ కపుల్ కూడా వచ్చారు. సో ఎట్లా అనిపిస్తుంది ఈ రెస్టారెంట్ ఫ్లైట్ థీమ్? సో కొత్తగా ఓపెన్ అయిందని వచ్చారా? ఏదైనా స్పెషల్ అకేషన్, బర్త్డే అలాంటిది? జస్ట్ నార్మల్గా కొత్తగా ఓపెన్ అయిందని వచ్చారు. సో ఫుడ్ ట్రై చేయలేదా? టేస్టింగ్
ఒకటి గోంగూర మష్రూమ్ అవునా, ఎట్లుంది? బాగుంది, బాగుందా? సో ఇప్పుడు ఒకటి మెయిన్, ట్రై చేసాము. ఓకే, అమెండ్ బాగుంది. అమెన్స్ బాగుంది. సరే అన్న, థ్యాంక్ యూ. ఇక్కడ మీరు చూసుకుంటే మీకు మల్లారెడ్డి సార్ కనిపిస్తున్నారు చూడండి. ఈ కాక్పిట్లో ఫోటో దిగినట్టు ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఎగ్జాక్ట్ ఫ్లైట్ ఎలా ఉందో సేమ్ అలానే మనకి మొత్తం కనిపిస్తుంది. ఇక్కడ క్యాబిన్ లైటింగ్, ఎంట్రీ అవన్నీ కూడా, పవర్ అవన్నీ కూడా ఇక్కడైతే పెట్టారు. అండ్ ఇక్కడ ఎయిర్ హోస్టెస్ కూర్చోవడానికి సీటింగ్ అయితే ఉంది, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫ్లైట్లో ఎలా ఉంటుందో. సో ఇది మనకి కాక్పిట్ ఎంట్రీ. ఇలా మనకి లోపలికి వెళ్ళిపోతే పైలట్ కూర్చునేది, కో పైలట్ కూర్చునేది అవన్నీ కూడా సీటింగ్స్ అయితే ఉన్నాయి ఇక్కడంతా. సేమ్ మొత్తం ఎగ్జాక్ట్గా ఫ్లైట్లో ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాంటిదే ఉన్నాయి. ఎందుకంటే ఇది రియల్ ఫ్లైటే కాబట్టి దీన్ని తీసుకొచ్చారు. సేమ్ అలాంటి మొత్తం అవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. వీటి మెకానిజం మనకైతే తెలియదు. సో జస్ట్ మీకు చూపిస్తున్నాను లోపల. సో ఇప్పటి వరకు ఫ్లైట్ లోపల ఎలా ఉందో చూశారు కదా, ఇప్పుడు ఫ్లైట్ బయట ఎలా ఉంటుందో మొత్తం చూసేద్దాం. ఇక్కడ మీరు చూసుకుంటే ఈ ఫ్లైట్ కి ఫ్లై హైదరాబాద్ అని చెప్పేసి నేమింగ్ అయితే ఇచ్చారు. అక్కడ ఒక స్పూన్ ఉంది, ఫ్లైట్ సింబల్ కూడా ఉంది. అండ్ ఇలా మనకి బయట నుంచి ఫ్లైట్ కనిపిస్తూ ఉంటుంది. చాలా మంది ఫ్రెండ్స్ గ్యాంగ్ కూడా వచ్చి ఈ ఫ్లైట్ ముందు ఫొటోస్ దిగి మరీ వెళ్ళిపోతున్నారు. సార్ ఇప్పుడే ఫుడ్ తిన్నాము, టేస్ట్ మాత్రం మాకు బాగా నచ్చింది. Thank you. అండ్ ఎవరైతే వచ్చారో కస్టమర్స్ వాళ్ళ రివ్యూ కూడా తీసుకున్నాను. ఏమన్నారు? వాళ్ళు కూడా చాలా బాగుందని చెప్పారు. సో ఫుడ్ బాగుంది అన్నారు అండ్ థీమ్ కూడా బాగుందని చెప్పారు. సో ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం సార్? మనం కెఫేకి వెళ్తున్నాం. సో ఇక్కడ కూడా ఫుడ్ ఉంటుంది. ఇక్కడ కూడా ఫుడ్ ఉంటుంది. సో ఇది వేరు, ఇది వేరు, సేమ్ అంటే ఒకటే. ఫుడ్ తినడానికి ఇక్కడ కూర్చోవచ్చు, ఇక్కడ కూడా కూర్చోవచ్చు. సో మనకి మీరు వస్తే మీరు ఫ్లైట్ లో కూర్చొని తినొచ్చు అండ్ ఇక్కడ కెఫేలో కూడా కూర్చొని తినొచ్చు. సార్ ఇప్పుడు మనకి కెఫే అయితే చూపిస్తారు, లోపలికి వెళ్ళిపోయి చూద్దాము. సో ఇదంతా మనకి కెఫే అండ్ ఇక్కడ మనకి కేక్స్ కూడా ఉన్నాయి. సో కేక్స్ కూడా కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ పేస్ట్రీస్ అవన్నీ ఉన్నాయి. సో పేస్ట్రీస్ కూడా తినొచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే మీరు ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా అయితే ఉంటాయో కెఫేకి సంబంధించిన మీరు ఇక్కడ కూడా ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు. వాటితో పాటు ఫ్యామిలీ వస్తారు కదా, దాంట్లో చిన్న పిల్లలు ఉంటారు కదా, సో వాళ్ళు ఆడుకోవడానికి చిన్న ప్లే జోన్ కూడా ఉంది, ఆ కిడ్స్ జోన్. అది కూడా ఒకసారి చూపిస్తాను. దాన్ని చూపించే ముందు ఇక్కడ మనం చూసుకుంటే ఆల్రెడీ ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది తయారు చేస్తున్నారు. సో వేడివేడిగా రెడీ అవుతున్నాయి. సో నేను ఇప్పుడే తిన్నాను కాబట్టి నాకు ఇవి తినాలనిపిస్తుంది, బట్ నాకు పొట్టలో అంత వెళ్ళదు. సార్ వద్దు సార్, నాకు ఫుల్ కడుపు నిండిపోయింది. సో ఇక్కడ ఏదైనా మాక్టైల్స్ తాగాలంటే వర్జిన్ మాల్టో ప్రిపేర్ చేస్తున్నారు. మాక్టైల్స్ కూడా ఇక్కడ తాగొచ్చు. ఇవన్నీ కూడా ఇక్కడ మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అండ్ ఇందాక మీకు చెప్పాను కదా, మీరు కిడ్స్ ఉంటే, సో కిడ్స్ జోన్ ఇది స్పెషల్ గా చిన్న పిల్లలు. సార్ ఏ ఏజ్ వరకు దీంట్లో ఎలా చేస్తారు? అప్ టు 7, 11, 13. సో ఈ కిడ్స్ జోన్ లో వెళ్ళడానికి పిల్లలు ఏమైనా చార్జెస్? నో చార్జెస్. సో ఓన్లీ సాక్స్ వాళ్ళు పర్చేస్ చేసుకోవాలి, 10 రూపీస్ ఉంటుంది. ఓకే. సో ఇక్కడ ఏంటంటే స్పెషల్గా ఈ కిడ్స్ జోన్లో పిల్లలు ఆడుకోవడానికి ఎటువంటి ఛార్జెస్ చేయరు. కాకపోతే లోపల మనము బేర్ ఫుడ్తో వెళ్ళిపోతే అంత ఖరాబ్ అవుతుంది కాబట్టి సాక్స్ అనేది ప్రొవైడ్ చేశారు. అది కూడా జస్ట్ 10 రూపీస్ మాత్రమే. సో మీరు వచ్చినప్పుడు పిల్లలతోటి అంత అల్లరి చేశారు కదా, అటు ఇటు వెళ్తారని ఏ బాధ లేకుండా వాళ్ళని దీంట్లో పెట్టామనుకోండి, పిల్లలందరూ కలిసి ఒక దగ్గర ఆడుకుంటారు. మనకి ఫుడ్. సో ఇక్కడ మనం ఇక్కడ ఫుడ్ కూడా తీసుకోవచ్చు, అంటే తినొచ్చు. సార్ నాకు డౌట్, ఆ ఫ్లైట్ రెస్టారెంట్ లో ఉన్న మెనూ ఇక్కడ మెనూ సేమ్ అయినా డిఫరెంట్? సేమ్ ఉంటుంది, డిఫరెంట్ చాయిస్ చేసుకోవచ్చు. సో దాంట్లో ఇంట్లో ఇక్కడ కూడా ఉంటాయి, ఇంకా మీకు కావాలంటే మెనూ మనం చెప్తే తీసుకొచ్చేస్తారు. సో ఇది ఇలా ఉంది. ఒక్కసారి దీని అంతా ఓవర్వ్యూ చూసేద్దాం. ప్రజెంట్ మనము కిచెన్లోకి వెళ్తున్నాము. నార్మల్గా అయితే ఎవరికి దీంట్లో వెళ్ళలేదు. సో ఎవరైతే ఆ స్టాఫ్ ఉంటారో కిచెన్ స్టాఫ్,
వాళ్ళకి ఎలా ఉంది. సో ఎందుకు సార్ మనకు కూడా అవసరమా అని చెప్పేసి అన్నా నేను. సో కవర్ తోటి వెళ్తుంది. వెళ్ళండి. సో ఎందుకు సార్ మనకు అవసరం లోపలికి అన్నాను, కానీ మనోజ్ గారు ఏమన్నారంటే లేదు, తప్పకుండా కిచెన్ని మన ఆడియన్స్కి చూపించాలి. సో ఆడియన్స్ చూపిస్తే లోపల ఎంత హైజీన్ ఉన్నదని అర్థమవుతుంది అని చెప్పేసి కిచెన్ లోపల తీసుకెళ్తున్నారు. సార్ వెళ్దామా? సో మనం ఇప్పుడు ఈ మల్లారెడ్డి ఎయిర్ సిటీలో ఫ్లైట్ రెస్టారెంట్ పక్కనే ఉన్న సన్సెట్ స్టోరీస్ కెఫే దగ్గరకు వచ్చాము. రూఫ్ టాప్లో ఇక్కడ నుంచి వ్యూ అయితే మ్యాడ్ ఉంది, నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఒక్కసారి చూడండి వ్యూ అంతా. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, ఈవినింగ్ టైంలో మీ ఫ్యామిలీతో కానీ, మీ పర్సనల్ ఫ్రెండ్స్తో కానీ, లేదా మీ పర్సనల్ పీపుల్తో కానీ, కపుల్ లాగా కానీ ఎవరైనా సరే వచ్చి ఇక్కడ సాయంత్రం పూట ఆ సన్సెట్ని చూసుకుంటా, పక్కనే లేక్ కూడా ఉంది, ఆ లేక్ని చూసుకుంటా కాఫీయో చిన్నపాటి కూల్ డ్రింక్ ఏదో ఒకటి తాగినా కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో ఇక్కడ కూడా ఇవి కూడా చాలా ఒరిజినల్ రాళ్ళు అనమాట. సో చాలా బాగా చేశారు. చుట్టుపక్కల మొక్కలు అవన్నీ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఆ చైర్ సీటింగ్ ఎలా ఉందో, సీటింగ్ కెపాసిటీ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది. చాలామంది వచ్చి కూర్చునే విధంగా అయితే పెట్టారు. అండ్ అక్కడ మనకి కార్నర్లో చూసుకుంటే ఒక వ్యూ పాయింట్ ఉంది, ఆ వ్యూ పాయింట్ చూపిస్తాను రండి. సో ఇదే ఆ వ్యూ పాయింట్. సో ఇక్కడ కూర్చొని మనం ఫొటోస్ దిగొచ్చు, కొంచెం మెమొరబుల్గా ఉంటుంది. అండ్ మనకి వెనక ఒక లేక్ కూడా కనిపిస్తూ ఉంది. మీకు డ్రోన్ షాట్లో చూపిస్తాను. వ్యూ మాత్రం అదిరిపోయింది. మళ్ళీ చెప్తున్నా, సాయంత్రం పూట నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఒక్కసారి మీకు ఆ లేక్ వ్యూ చూపిస్తాను రండి. సో ఇక్కడ నుంచి చూసారా, ఇక్కడ నుంచి నా కనుచూపు మేరలో మొత్తం కూడా లేకే కనిపిస్తుంది. మొత్తం లేక్ వ్యూనే ఇదంతా. అండ్ ఇక్కడికి వస్తే కొంచెం ముందుకు వస్తే మనకి ఇక్కడ హార్స్ రైడింగ్ ఉంది. సో నెక్స్ట్ మనం హార్స్ రైడింగ్ చూపిస్తాను. సో ఒక్కసారి ఆ హార్స్కి జూమ్ వేసుకుందాము. సో అక్కడ మనకు ఒక హార్స్ కనిపిస్తుంది, ఆ హార్స్ రైడింగ్ కూడా పెడతారు. సో దాని తర్వాత మనకి ఇక్కడ వాలీబాల్ కూడా ఉందన్నమాట. అక్కడ మనం వాలీబాల్ కూడా ఆడుకోవచ్చు. ఒక్కసారి ఈ రూఫ్ టాప్ కెఫేని డ్రోన్ యాంగిల్లో చూద్దాము, డ్రోన్ వ్యూలో. నాకైతే చాలా బాగా నచ్చింది. చూసారు కదా, డ్రోన్ వ్యూలో నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఈ రూఫ్ టాప్ నుంచి మనం ఫ్లైట్ రెస్టారెంట్ కూడా చూడొచ్చు, పక్కనే ఉంటుంది. అస్సలు సాయంత్రం పూట సన్సెట్ టైంలో వస్తే ఉంటుంది కదా, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఆ లేక్ వ్యూ. నా వెనుక మీరు చూస్తే గో కార్టింగ్ కూడా ఉందన్నమాట. మీరు ఈ ప్లేస్లో గో కార్టింగ్ కూడా చేయొచ్చు. సో అలా మీరు గో కార్టింగ్ చేయొచ్చు. సో ఈ గో కార్టింగ్కి సెపరేట్గా ఛార్జెస్ కూడా ఉంటాయి. గో కార్టింగ్తో పాటు పక్కన ఇంకా ఏమేమి ఉన్నాయో చేయడానికి అవన్నీ కూడా నేను చూపిస్తాను. అండ్ నాకు తెలిసి ఇప్పుడు మనము హార్స్ దగ్గరికి వెళ్తాము. ఒక హార్స్ దగ్గరికి వెళ్ళిపోయి ఆ హార్స్ ఎలా ఉంది, సో ఎలా ఉంటుందని పోయి మొత్తం ఈ వీడియోలో చూపిస్తాను. ఈ ఏదైతే ఉందో ఎయిర్ సిటీలో మీరు ఇందాక గో కార్టింగ్ చేసినట్టు ఫుడ్ తింటతో పాటు ఇక్కడ మీరు ఈ హార్స్ రైడింగ్ కూడా చేయొచ్చు అనమాట. ఈ హార్స్ అయితే ఇక్కడైతే ఉంది ప్రజెంట్. సో నేను అడిగాను, ఇంకా ఓపెన్ అయితే చేయలేదన్నారు హార్స్ రైడింగ్. కొంచెం టైం అయితే పడుతుంది. మేబీ ఈ వీకెండ్ లోపు వరకు అయితే దీన్ని అయితే ఓపెన్ చేస్తారు హార్స్ రైడింగ్. సో దీనికి ఫుడ్ పెట్టారనుకుంటే ఇందాకే నాకు కొంచెం భయం అయితే ఉంది, ఇదేమన్నా అంటారేమోనని చెప్పేసి. సో మీరు వచ్చి హార్స్ రైడింగ్ కూడా చేయొచ్చు. ఇక్కడ కూడా ఉంది హార్స్ రైడింగ్ తిరగడానికి, నా ముందే ఉంది, అది చూపిస్తాను. దీని తర్వాత ముందు వాలీబాల్ కోర్ట్ కూడా ఉంది. సో నాకు తెలిసితే దీనికి ఒక హార్స్కి ఉండడానికి ఇదొకటైతే షెడ్ లాగా పెట్టారు. అండ్ పక్కన ఇంకో షెడ్ కూడా ఉంది. వీలైతే ఇంకో హార్స్ కూడా తీసుకొస్తారేమో. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ ఏదైతే ఉందో హార్స్ తిరగడానికి మట్టిలాగా అయితే పెట్టారనమాట. సో దీంట్లో హార్స్ తిరగడానికి వీలుగా సో ఇలా రౌండ్స్ అయితే మీరు వేయచ్చు, ఇలా రౌండ్స్ వేయచ్చు అనమాట ఈ గ్రౌండ్లో. అండ్ ముందు మనకి వాలీబాల్ కోర్ట్ కనిపిస్తుంది,
అక్కడ మీరు వాలీబాల్ కూడా ఆడొచ్చు. అండ్ పక్కన మీకు చెరువు ఉంది, ఇటు పక్కన రూఫ్ టాప్ కెఫే ఉంది, అక్కడ మీకు ఏరోప్లేన్ ఉంది. సో ఇంత వైడ్గా మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. కిడ్స్ వస్తే కిడ్స్కి సెపరేట్గా ప్లే జోన్ అయితే ఉందన్నమాట. సో నేను ఇవన్నీ మీకు డ్రోన్ షాట్లో చూస్తే నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తాయి. ఆల్రెడీ కొన్ని డ్రోన్ షాట్ చూసే ఉంటారు ఇప్పుడు ఆల్రెడీ వీడియోలో. మీకు కొన్ని డ్రోన్ షాట్స్ పెట్టాను కదా, సో అలానే ఇంకొన్ని డ్రోన్ షాట్స్ కూడా పెడతాను. ఓవరాల్ వ్యూగా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో నేనేం చేస్తానంటే ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీరు తప్పకుండా ఎక్స్పీరియన్స్ చేయాలి. వీలైతే కొంతమంది అంటున్నా మీ గ్యాంగ్లో ఎవరైతే ఉన్నారో హైదరాబాద్ చుట్టుపక్కల కానీ వాళ్ళందరికీ షేర్ చేయండి. అండ్ చుట్టుపక్కల కాలేజెస్ కూడా చాలా ఉన్నాయి, మీ కాలేజ్ గ్రూప్స్లో ఉంటాయి కదా వాట్సాప్ గ్రూప్స్లో, అవి కూడా షేర్ చేయండి. ఎట్లాగో యూత్ అంతా ఇక్కడికి వచ్చి ఇలాంటి ప్లేస్ల కోసం చూస్తూ ఉంటారు. హైదరాబాద్ కొంచెం వీకెండ్ గెటవే లాగా, సో దానికి ఒక పర్ఫెక్ట్ ప్లేస్ అనమాట ఇది. సో వీలైతే మ్యాక్సిమం ఎంతమందికి వీళ్ళు షేర్ చేస్తారో అంతమందికి షేర్ చేయండి. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనం ఆ వాలీబాల్ కోర్ట్కి వెళ్ళిపోయి ఆ వాలీబాల్ కోర్ట్ని చూద్దాం. పక్కనే మనకి వాలీబాల్ కోర్ట్ కూడా ఉంది. సో యూత్ కానీ ఎవరైనా సరే వాలీబాల్ ఆడుకోవచ్చు ఇక్కడికి వస్తే గ్యాంగ్ లాగా. సో కిందంతా మట్టి ఉంది, కింద పడ్డా కూడా ఎట్లాంటిది ఏం కాదు. సో ప్రశాంతంగా వచ్చి గేమ్స్ కూడా ఇక్కడ ఆడవచ్చు. తిన్న జరిగిన దాకా ఆడుకోవచ్చు అనమాట. ఇక్కడ అంతా బాగుంది, నెక్స్ట్ లెవెల్ ఉంది. అంతా చాలా బాగా క్రియేట్ చేశారు. దీని వెనక మాస్టర్ మైండ్ ఎవరో కానీ నెక్స్ట్ లెవెల్ అసలు వాళ్ళ థాట్ మాత్రము. అండ్ ఇందాక మీరు చెప్పుకుంటే దాదాపు ఇదంతా చేయడానికి 2 years పట్టిందంట. అండ్ ఆ ఫ్లైట్ కూడా కేరళ నుంచి తీసుకొచ్చారు. అండ్ ఆ ఫ్లైట్ కేరళ నుంచి ఇక్కడ తీసుకురావడానికి ఒక 15 days పట్టిందన్నారు. మధ్యలో ఆంధ్రాలో ఆగిపోయింది, ఒక ఫ్లైఓవర్ కింద స్టక్ అయిపోతే మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకొచ్చారంట. ఆ ముందు బాడీ వర్క్ మాత్రము ఒక కంటైనర్లో వచ్చింది, ఆ రెక్కలు వేరే మాత్రము వేరే మిగతా పార్ట్ అంతా వేరేలాగా తీసుకొచ్చారు. అంటే 2 types లాగా తీసుకొచ్చారు. సో ఇందాక వాళ్ళు చూపించారు ఎలా తీసుకొచ్చారు, ఎంత కష్టపడ్డారు అనేది. సో అసలు మ్యాడ్ ఎక్స్పీరియన్స్ చాలా ఉంది అసలు. మీరు ఒకసారి వచ్చి తప్పకుండా విజిట్ చేయండి దీన్ని. చూశారు కదా ఈ వీడియో ఎలా అనిపించింది? నాకైతే ఫస్ట్ టైం నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి నెక్స్ట్ లెవెల్లో అనిపించింది. తప్పకుండా మీరైతే విజిట్ చేయండి ఈ ప్లేస్కి వచ్చేసి. అయితే మీరు కూడా తప్పకుండా ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే అంత మ్యాడ్గా ఉందన్నమాట. నేను చెప్తున్నా గుర్తుపెట్టుకోండి, ఈవినింగ్ టైంలో రాండి, బాగుంటుంది. ఎండగా వస్తే మాత్రమే జస్ట్ మీరు లంచ్ తినే వెళ్ళిపోతారు. కానీ ఈవినింగ్ టైంలో వస్తే మీరు ఈ ప్లేస్ని అంతా అంబియన్స్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, చాలా బాగుండబోతుంది. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక 10 మందికి షేర్ చేయండి. దాంతోపాటు నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. యూట్యూబ్తో పాటు నా ఇన్స్టాగ్రామ్లో కూడా మంచి కంటెంట్ అప్లోడ్ చేస్తాను, అక్కడ ఫాలో అయిపోండి.